ఏపీలో పోస్టాఫీసుల వద్ద జాతర కొనసాగుతుంది. మహిళలు పెద్ద ఎత్తున పోస్టాఫీసులకు క్యూ కడుతున్నారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు అందాలంటే పోస్టాఫీసులో ఖాతాలు తెరవాలని, ఇప్పటికే బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారు ఆధార్, ఎన్పీసీఐతో లింక్ చేసుకోవాలని కొందరు ప్రచారం చేస్తున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో మహిళలు పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ పథకంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వార్త హల్చల్ చేస్తా ఉంది. హల్చల్ చేస్తున్న నేపథ్యంలో మహిళలందరూ కూడా బారులు తీరుతున్న పరిస్థితి ఉంది. పోస్ట్ ఆఫీస్ ముందు మహిళలందరూ కూడా ఎక్కడ పోస్ట్ ఆఫీస్ కనపడితే అక్కడ బారులు తిరుగుతున్న పరిస్థితి ఉంది, వాళ్ళ యొక్క వివరాలు తీసుకొని. అయితే ముఖ్యంగా ఏదైతే మహిళల అకౌంట్ లోకి డబ్బులు పడతాయి, గవర్నమెంట్ వేస్తుందంటూ కూడా వచ్చిన ఓ సోషల్ మీడియాలోని ఓ సమాచారంతో మహిళలందరూ కూడా ఆ పోస్ట్ ఆఫీసుల వద్ద క్యూ లైన్ లో కడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోని ఓ స్కీము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రవేశపెడుతుందని, ఆ కూటమికి సంబంధించి ఆ మహిళలందరూ కూడా వాళ్ళ అకౌంట్ లోకి డబ్బులు పడతాయంటూ కూడా ఒక వార్త హల్చల్ చేసిన నేపథ్యంలో వాళ్ళ మహిళలందరూ కూడా పోస్ట్ ఆఫీసుల వద్ద బారులు తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ఏదైతే మహిళలకు సంబంధించిన స్కీము నెల ఆ మహిళలకు సంబంధించిన స్కీము ద్వారా వారి యొక్క అకౌంట్ లోకి డబ్బులు పడుతున్నాయి అన్న సమాచారంతో మహిళలందరూ కూడా పోస్ట్ ఆఫీసుల వద్ద ఆ బారులు తిరుగుతా ఉన్నారు. ఎక్కడ చూసినా పోస్ట్ ఆఫీసుల వద్ద మహిళలే కనపడతా ఉన్నారు. ఆ పోస్ట్ ఆఫీసులు మొత్తం కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి ఏంది. ఏంది మహిళలు ఎందుకు పోస్ట్ ఆఫీస్ వద్ద కిటకిటలాడుతున్నారు, ఎందుకు మహిళలు భారీగా వెళ్తున్నారు అనేది ఆరా తీస్తే ఈ యొక్క మహిళల అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి, ప్రభుత్వం మహిళల అకౌంట్ లో డబ్బులు వేస్తున్నాయి, వాటి కోసం అకౌంట్ ఓపెన్ చేస్తున్నామంటూ ఒకరినొకరు తెలుసుకోవడంతో మహిళలందరూ కూడా ఒకరినొకరు బారులు తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మహిళలు పోస్ట్ ఆఫీసులకి క్యూ కడుతున్నారు వరుస పెట్టి. ముఖ్యంగా రాజమహేంద్రవరం, విజయవాడ, కర్నూలుతో పాటుగా పలు జిల్లాల వద్ద పోలీసులు రక్షణ కల్పించేంతగా మహిళలు పోస్ట్ ఆఫీస్ వద్ద బారులు తిరుగుతున్నారనంటే ఆ పరిస్థితి ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కడ చూసినా మహిళలే ఎక్కువ మంది కనపడటంతో ఇంకొక మహిళ కూడా ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. తీరా చేస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు ఎక్కడ రావోనని భయంతో వీళ్ళంతా పోస్ట్ ఆఫీసుల దగ్గరికి వెళ్తున్నట్లు కూడా అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఇప్పటి వరకు బ్యాంకుల్లో సేవింగ్ అకౌంట్స్ లేని వారు ఒకవేళ ఉన్న ఆధార్ అనుసంధానం చెయ్యకపోతే ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు అందుకోలేకపోతున్నాము, వారు సమీపంలోనే పోస్ట్ ఆఫీసుల దగ్గర అకౌంట్లు తెరవాలని ఆదేశాలు వచ్చాయని ఆ మహిళలందరూ కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ప్రచారంతోనే వీళ్ళంతా పెద్ద సంఖ్యలో పోస్ట్ ఆఫీసులకు వెళ్తున్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే పోస్ట్ ఆఫీసుల్లో ఖాతాలు ఉంటే ఎన్సిపిఐ జాతీయ చెల్లింపుల సంస్థతో అనుసంధానం చేసుకోవాలని కూడా సూచనలతో ఇలా వెళ్లారంటున్నారు ఆ మహిళలు. అయితే ముఖ్యంగా ఏదైతే బ్యాంకు అకౌంట్లు ఇప్పటికే ఉన్నవారు కూడా ఈ విషయంలో కొందరు చేస్తున్న దుష్ప్రచారం కారణంగా పోస్ట్ ఆఫీసుల్లో ఖాతాలు తెరిచేందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉందనేది అర్థమవుతా ఉంది. ముఖ్యంగా అందుకే పోస్ట్ ఆఫీసుల దగ్గర మహిళలు రద్దీగా కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే రాజమహేంద్రవరంలోని మెయిన్ పోస్ట్ ఆఫీస్ ఎదుట మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తిరిగిన పరిస్థితి ఉంది. అలాగే కర్నూలులో కూడా ఇదే పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా 200తో పోస్ట్ ఆఫీసు ఖాతా తెరిచేందుకు పిల్లలతో సహా వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటున్న పరిస్థితి ఉంది మహిళలు. ఇప్పటికే బ్యాంకుల్లో అకౌంట్లు ఉండి సంక్షేమ పథకాల కింద సాయం అందుకుంటున్న వారికి అధికారులు కీలక సూచనలు చేస్తా ఉన్నారు. వీరికి మళ్లీ కొత్తగా పోస్ట్ ఆఫీసులో ఖాతాలు అవసరం లేదని, ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకం ఎటువంటిది వచ్చినా సరే ఆ బ్యాంకు ఖాతాల్లో ఉన్నా సరిపోతుంది కానీ కొత్తగా పోస్ట్ ఆఫీసుల అకౌంట్ అవసరం లేదని అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది మాత్రమే తపాలా కార్యాలయాల్లో ఖాతాలు తెరవాల్సిన వారు ఉంటారని అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే మహిళలు ఎవరు కూడా కంగారు పడద్దని కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యంగా మరొక ప్రచారం కూడా జరుగుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు
18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ కూడా వ్యక్తిగత ఖాతాల్లో ఆ 1,500 రూపాయలు, ఆ 1,500 రూపాయలు జమ చేస్తారని ఆ కొంత ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం చేస్తున్న వేళే ఇదంతా కూడా మహిళలు బారులు తీస్తున్న పరిస్థితి అనేది కూడా కొంతమంది చెప్తా ఉన్న స్థితి. అయితే ఒకవేళ తమకు పోస్ట్ ఆఫీసుల్లో ఖాతా లేకపోతే ఆ డబ్బులు రావనే భయంతోనే ఆ పోస్ట్ ఆఫీసులకు వెళ్తున్నారని చెప్తున్నారు. అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొందరు మహిళలు అయితే 4 రోజులుగా పోస్ట్ ఆఫీస్ దగ్గర క్యూ కొడతా ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. అలాగే గత 4-5 రోజులుగా ఇదే పరిస్థితి కనపడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ముఖ్యంగా ఆ స్థానిక బకింగ్ హోమ్ పేటలోని ఆ పోస్ట్ ఆఫీసులో అయితే విజయవాడలోని అకౌంట్లతో పాటు ఆధార్ అప్డేట్ల కోసం కూడా మహిళలు భారీగా తరలివచ్చిన పరిస్థితి ఉంది. అలాగే అధికారులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆ పథకాలకు సంబంధించి తాము ఎలాంటి ప్రకటన చేయలేదని చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు మొత్తం కూడా బారులు తీయటానికి ఎవరు ఎక్కడ ఎలాంటిది సృష్టించిన పోస్ట్ ఆఫీస్ వద్ద దీనిపై సమాచారం లేదని అధికారులు చెప్తున్నారా? అంటే దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? అధికారులు ఇప్పటికే నిన్న ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరూ పోస్ట్ ఆఫీసుల వద్ద బారులు తిరుగుతున్నారని తెలిసిన పిదప కూడా రాత్రి అధికారులు కొంత మేరకు సమావేశమైన పరిస్థితి ఉంది. దీని మీద సమీక్ష చేసిన పరిస్థితి ఉంది. ఏదైనా శాఖ నుంచి నిజంగానే మహిళలకు సంబంధించి అకౌంట్లకు ఆధార్ అనుసంధానం చేయండి అకౌంట్లకు అని కానీ, లేకపోతే అకౌంట్లు ఓపెన్ చేసుకొని ఉంచుకోండి అని కానీ ఎవరైనా సమాచారం ఇచ్చారని కూడా సమీక్ష చేసిన పరిస్థితి ఉంది. అలాంటి సమీక్ష కానీ సమీక్ష నిర్వహించిన తర్వాత అలాంటి ప్రకటన కానీ అలాంటి ఆలోచన కానీ ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఎటువంటిది లేదని తెలిసింది. అధికారులు ఇప్పటికే మహిళలందరూ కూడా ఎవరు ఎక్కడ కూడా బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ తీయాలని చెప్పినట్లు లేదని కూడా అధికారులు ధృవీకరించిన పరిస్థితి ఉంది. అలాగే ప్రభుత్వ పథకాలు ఏదైతే మహిళలకు సంబంధించి అకౌంట్లలో నెలకి 1,500 వేస్తానన్నది కూడా ప్రభుత్వం ఇంత మటుకు ధృవీకరించలేదు. దాని మీద ఇంకా సమీక్ష నిర్వహించలేదు. దాని గురించి ఎటువంటి మాటలు కూడా ఇంకా జరగలేదు. కాబట్టి దాని గురించి కూడా ఎక్కడ ఏదైతే శ్రీ నిధి అనేది కూడా అట్లాంటిది ఏమీ లేదని అధికారులు ధృవీకరించిన పరిస్థితి ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి ఎక్కడి నుంచి సమాచారం వస్తుంది అనేది తెలియదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా వరుస పెట్టి పోస్ట్ ఆఫీసులు ఎదుట బారులు తిరుగుతున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అయితే మహిళలకు ఒకటే చెబుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదు, ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి లేదు, ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. మహిళలు ఎవరు కూడా దీని గురించి ఆలోచన చేయవద్దు. ఎవరు కూడా ఆల్రెడీ వాళ్ళకి వ్యక్తిగత అకౌంట్లు బ్యాంకుల్లో ఉంచుకొని మరలా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కూడా అవసరం ఉండదు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకం అయినా సరే బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు, కానీ అది పోస్ట్ ఆఫీస్ దే ఉండాలి, బ్యాంక్ దే ఉండాలి అనేది కూడా లేదని అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సందీప్.